రాహుల్ గాంధీ గారు ఎన్ని యాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. మీకు ఇప్పుడు కాదు కదా, మీరు ఎప్పటికీ కలలోనే ప్రధాని తప్ప భారతదేశానికి ప్రధాని అయ్యేది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని. కానీ ఈ సందర్భంగా నేను ఒక సూచన చేయదలుచుకున్నా. మీరు ఏదైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నటువంటి సంస్థలపైన, నేను ఇంతకుముందు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన కూడా మీరు నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతెందుకు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా వారు నాయకుడు చేస్తున్నటువంటి విమర్శలు నికార్సైనవి, కల పద్ధతితో కూడుకున్నవి, అథెంటిక్గా మాట్లాడుతున్నారు అనే విశ్వాసమే ఉంటే, ఉన్నది 4-5 రాష్ట్రాలే కదా, మీరు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తామని మాట్లాడుతున్నారు.